నంద్యాల పట్టణంలోని 1వ వార్డులో ఉన్న నంద్యాల మున్సిపల్ హిందూ శ్మశాన వాటిక స్వర్గధామంకు గోళ్ల రాజేష్ 10 లక్షల రూపాయల విలువైన వైకుంఠ రథం 2ను విరాళంగా అందజేశారు. తన తల్లిదండ్రులు గోళ్ల గోపాలకృష్ణ, మంజులాదేవి జ్ఞాపకార్థం ప్రజల సేవ కోసం ఈ రథాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గధామం నిర్వాహకులు గోళ్ల రాజేష్ ను శాలువాలు కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు. అంత్యక్రియల సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే వైకుంఠ రథాన్ని విరాళంగా అందించడం గొప్ప సేవ అని కొనియాడారు. తల్లిదండ్రుల జ్ఞాపకాన్ని సమాజ సేవతో చిరస్థాయిగా నిలిపిన గోళ్ల రాజేష్ సేవ దృక్పథం అభినందనీయమని పేర్కొన్నారు. शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी सर्वलक्ष्मी च प्रसन्न मम सर्वदा प्रांकुशं पाशबीज मुद्रांकरेरन्तिं कमलासनस्थं बालार्ककोटि प्रतिमातिनितम जगदीश्वरन्तं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. చూడండి మాకు చూడండి కొట్టే సార్ మారం బాలయ్య గారు స్వర్గస్థులైనారు. ఇందులో కూడా మన స్వర్గధామం సేవకులు ద్వారకా వసంత్ స్వామి మన రామాలయంకి సేవ చేస్తుంటారు. సో గోళ్ల రాజేష్ గారిని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని, ఈ వాహనాన్ని ప్రజల నంద్యాలనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు ఈ వాహనాన్ని ఉచిత సేవకు మనం ప్రజలకు అంకితం చేస్తున్నాం. మా ఆసుపత్రి ముందు ప్రతిరోజు ₹1, 2 చపాతీలు, ఒక కలర్ రైస్ ఇస్తున్న కార్యక్రమానికి నేనే బయటికి వెళ్ళాను. ఆ కార్యక్రమానికి వెళ్ళి నూర్భాషకి ఫోన్ చేశాను. ఆమె రాజేష్ గారిని స్వర్గధామం ఉద్యానవనంలో ఆశీర్వాద సన్మాన అక్షరపుట పేదల అభ్యున్నతికి తన లక్ష్యంగా జీవన. నమస్కారం. ఈరోజు నంద్యాల మున్సిపల్ హిందూ శ్మశాన వాటికలో మేము అడగ్గానే 10 లక్షల రూపాయల విలువ గల 2వ వైకుంఠ రథాన్ని ప్రజల సేవ కోసం మనకు వితరణ చేసి ఆ సేవా కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు గోళ్ల రాజేష్ గారు. ఆయన ఈ సేవా కార్యక్రమము నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో చనిపోయిన ప్రతి హిందువు యొక్క
అంతిమ సంస్కారాలలో అత్యంత ముఖ్యమైనది చనిపోయిన వ్యక్తిని ఇంటి నుంచి స్వర్గధామం వరకు తీసుకొని రావడం. అది ఇప్పట్లో చాలా కష్టతరం అవుతుంది. కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ మృతదేహాన్ని మోసుకొని రావడం ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ఇటువంటి వాహనం వైకుంఠ రథం నామధేయంతో మనం ఏర్పాటు చేశాం. ఈ రోజు కూడా శ్రావణ మాసం ఆదివారం శుద్ధ ఏకాదశి, చాలా మంచి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోతూనే మొట్టమొదటిగా స్వర్గీయులు మా కుటుంబ సభ్యులు మారం బాలయ్య గారు కూడా స్వర్గస్థులైనారు. నిన్ననే ఆయన సేవ కోసం ఈ వాహనాన్ని మొట్టమొదటిగా ఈ రోజు ఉపయోగించబడుతుంది. ఇటువంటి ప్రతి మనిషికి ఉపయోగపడే సేవ ఎన్ని విధాలుగా పోల్చినా కూడా ఇంతకంటే మంచి సేవ ఏమీ ఉండదు. ఇది అయిన తర్వాత కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ ఉండి కార్యక్రమంలో రాజేష్ గారి మాటలు కూడా వినాలి. ఈ సందర్భంగా రాజేష్ గారిని కూడా మాటలకు మరియు స్వర్గధామం మెంబర్స్ కి అట్లే గౌరవ అధ్యక్షులైనటువంటి డాక్టర్ మధుసూదన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనము పుట్టినరోజు ఎంత ఆనందంగా గడుపుకుంటామో అదే విధంగా మరణాన్ని కూడా అదే విధంగా ఆనందంగా స్వర్గంలో విహరిస్తున్నట్టుగా ఉండాలనే ఆకాంక్షతో డాక్టర్ గారు నన్ను అడగడం జరిగింది. ఆయన సదుద్దేశాన్ని నేను నాకు ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక నమస్సుమాంజలుడు. ఎందుకంటే నంద్యాలలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతో మంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన సంకల్పం నన్ను అడగడము, నేను ఇవ్వడం అనేది భగవంతుని అదృచ్ఛికం. ఫస్ట్ సో ఇది వైకుంఠ రథం 2 ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.